40 మంది ప్రయాణికులతో కూడిన ఒక బస్సు దూర ప్రయాణం చేస్తూ ఉంది. పేరు ప్రఖ్యాతులుగాంచిన దీర్ఘదర్శి ఆ ప్రయాణికులలో ఒకరు. భవిష్యత్తును అద్భుతంగా చెప్పగల అనుభవజ్ఞుడైన వ్యక్తి. వీరిలో ఈ కథకు సంబంధించిన హీరో కూడా ఉంటాడు. వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగుతూ ఉంటుంది. కొద్దిసేపటికి బస్సు అడవిలోకి ప్రవేశించిన కొద్దిసేపటికి భారీ తుఫాను మొదలవుతుంది. ఉరుములు, మెరుపులు మరియు కుండపోత వర్షం బస్సును చుట్టుముడతాయి. ప్రయాణికులు భయంతో గడగడలాడుతారు. దీర్ఘదర్శి అనే వ్యక్తి పరిస్థితిని గమనించి లోతుగా ఆలోచిస్తాడు. తన దీర్ఘదర్శి జ్ఞానం ఉపయోగించి అతను ఒక ఆందోళనకరమైన నిజాన్ని గ్రహిస్తాడు. వెంటనే అందరికీ చెప్పేందుకు లేచి నిలబడి అందరికీ ఇలాగ చెప్తాడు. ఈ బస్సులో మనలో ఎవరో ఒకరు మనకు సమస్యలు తీస్తున్నారు. ఆ వ్యక్తి ఈ బస్సు దిగిపోతే మనం క్షేమంగా ఉంటాం, లేకపోతే ఈ తుఫాను ఆగదు, ప్రమాదం తప్పదు. దీర్ఘదర్శి చెప్పిన మాటలు వినగానే ప్రయాణికులు ఆశ్చర్యపోతారు. అయితే ఆ సమస్య కారణమైన వ్యక్తి ఎవరు అని ఎలా తెలుసుకుంటామని ఆలోచిస్తారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. మనం ఒక్కొక్కరుగా బస్సు దిగి అక్కడ ఉన్న పెద్ద చెట్టును తాకి తిరిగి వస్తాం. ఒకవేళ ఆ వ్యక్తి బస్సును దిగి చెట్టును తాకినప్పుడు తుఫాన్ ఆగిపోతే ఆ వ్యక్తి కారణమని తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆ చెట్టును తాగి తిరిగి వస్తూ ఉంటారు. కానీ వాతావరణం ఏమాత్రం మారదు. చివరిగా కథానాయకుడి హీరో ఒక్కడు మిగిలిపోతాడు. ఇప్పుడు అందరూ అయిపోయారు, మిగిలింది నువ్వు మాత్రమే, కాబట్టి నువ్వే కారణమై ఉంటావు అని అందరూ అతని మీద నిందలు వేస్తూ గొడవ పడతారు. నువ్వే ఈ సమస్యకు కారణం, నీ వల్లే మనం ఇబ్బందులు పడుతున్నాం, నీ ఉనికి మనకు ఆపదలను తెచ్చింది. హీరో నిశ్శబ్దంగా అన్ని విమర్శలు వింటూ మౌనంగా తల వంచి బస్సు దిగి చెట్టు వైపుకు నడుస్తూ వెళ్తాడు. అతని చెట్టును తాకిన క్షణములోని బస్సు పెద్ద శబ్దంతో భారీ పొడుగు పడుతుంది. మంటలు చెలరేగుతాయి. ఆ మంటలు పెద్దవి ఈ బస్సును పూర్తిగా కాల్చివేస్తే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అక్కడికక్కడికే మరణిస్తారు. హీరో మాత్రం చెట్టు దగ్గర క్షేమంగా నిలబడి బస్సును చూస్తూ జరిగిన విషయానికి చాలా బాధపడతాడు. ఇంతకుముందు ప్రయాణికులందరూ తిట్టినప్పటికీ అతని ఉనికి వల్లనే వారు ఇంతవరకు ప్రాణాలతో ఉన్నారని వారు గ్రహించలేకపోయారు. ఈ కథ యొక్క భావం. ఈ కథ మనం ప్రతిరోజు మనుషుల గురించి చేసే నమ్మకాలపైన ఒక గాఢమైన సందేశాన్ని ఇస్తుంది. మనం సులభంగా ఎవరి మీద నిందలు వేయగలము, కాని వాస్తవానికి అదే మన జీవితంలో ఒక రక్షణ కావచ్చు. జ్యోతిష్కుడు చెప్పినట్టు ఈ పరిస్థితి దేవుని యోజనలో ఒక భాగం మాత్రమే.